హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ప్యాచ్ వర్క్ కట్ వర్క్ వేసాను కదా, ఆ బ్లౌజు విత్ పోట్లీ బటన్స్తో ఏ విధంగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. చూడండి, నేనైతే బ్లౌజ్ పొడవు వచ్చేసేసి ఇది 15.5, అలాగే నెక్ 10 అండి, అలాగే ఆమ్ హోల్ వచ్చేసేసి మనకి 6 అనేది వస్తుంది. ఈ విధంగా అసలు నడుము తీసుకోవాలి, ప్లస్ నడుము డాట్లు అనేది వేసుకోవడానికి మొత్తము కూడా నేను ఈ విధంగా అయితే బ్లౌజు వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం ఆది ప్రకారం అయితే కట్ చేసేసుకున్నానండి. మీరు కూడా ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసేసుకోండి. అలా కట్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కూడా జాయింట్ చేసేసాను. అలా జాయింట్ చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే మనం బ్యాక్ డాట్స్ అనేది వేసుకుందామండి. షోల్డర్కి లైన్గా అనేది పట్టుకున్నట్లయితే, షోల్డర్ మధ్య భాగానికి పట్టుకున్నట్లయితే మనకి బ్యాక్ డాట్ అనేది చాలా ఈజీగా అనేది వచ్చేస్తుందండి. ఎక్కువ అనేది వేయకూడదు, 1 ఇంచ్ అనేది వేయకూడదండి. జస్ట్ కొద్దిగా వేస్తే సరిపోతుంది. మనకి బ్లౌజ్ అనేది బ్యాక్ వేసే డాట్స్ మీదే ఆధారపడి ఉంటుందండి. మనం ఎక్కువ డాట్ అనేది పట్టినట్లయితే మనకి షోల్డర్ అనేది జారిపోతుంది అనమాట. షోల్డరు మనకి జారకుండా ఉండాలి అంటే మనం బ్యాక్ వేసే డాట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను పైపింగ్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా పైపింగ్ 1.5 ఇంచ్ అయితే క్లాత్ తీసుకున్నానండి. 1.5 ఇంచ్ క్లాత్ తీసుకుని వన్ సైడ్ అనేది మనం క్లాత్ అనేది హోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేయాలి. అలా చేసేసిన తర్వాత ఈ విధంగా మనం నెక్కి అటాచ్ చేయడమే. చాలా సింపుల్ అండి. పైపింగ్ ఈ విధంగా పైపింగ్ వేసినట్లయితే చాలా నీట్గా అయితే వస్తుంది. అలా పైపింగ్ వేసేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఇలా కట్స్ లాగా కట్ చేయాలన్నమాట. కత్తిరితో చిన్నగా ఇది చిన్న చిన్న టాకాల్లాగా కట్ చేసుకున్నట్లయితే మనకి నెక్ ఈజీగా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు థ్రెడ్ అనేది యాడ్ చేసుకుందాము. ఇది థ్రెడ్ పైపింగ్ కదా, మనం వేసిన స్టిచ్చింగ్ ఉంది కదా, ఆ కుట్టు మీదే థ్రెడ్ పెట్టేసేసి ఈ విధంగా బ్యాక్కి తిప్పేయాలన్నమాట. ఇలా చిన్నగా అయితే వస్తుంది, చాలా నైస్గా ఉంటుందండి. నేను థ్రెడ్ వాడేది వచ్చేసేసి 12 నెంబర్ థ్రెడ్. చాలా చక్కగా నీట్గా అయితే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ విధంగా పైపింగ్ వేసినట్లయితే ఈ పైపింగ్ అయితే త్వరగా అయిపోతుంది అనమాట. ఇంకా లోడింగ్ పద్ధతిలో కూడా పైపింగ్ వేయచ్చు. చూడండి, ఈ విధంగా కరెక్ట్గా పట్టేసుకోవాలి. మనం పట్టుకున్నప్పుడే చక్కగా లోనకి అనేది హోల్డ్ చేసి పట్టేసుకున్నట్లయితే నీట్గా అయితే వస్తుందండి పైపింగు. కరెక్ట్గా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా థ్రెడ్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మనం బ్యాక్ తిప్పేసేసి ఇంకొక స్టిచ్ అయితే వేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. క్లాత్ అనేది పట్టేసినట్టు ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఈ కుట్టు వేసేటప్పుడు కరెక్ట్గా సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలండి. అలా లేకున్నట్లయితే మనకి హెచ్చు తగ్గులు అనేది అంటే లెగ్స్ నుంచి ఉంటుంది అనమాట. అలా కాకుండా ఉండాలి అంటే మనం కరెక్ట్గా బ్లౌజ్ పీసు, మనం వేసే నెక్ పీస్ కూడా కరెక్ట్గా పెట్టేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్, చాలా సన్నగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మనం వేయాల్సిన ప్యాచ్ అయితే తీసుకుంటున్నానండి. బ్లౌజ్లో మనకి ఒక్కొక్క బ్లౌజ్కి ఏమవుతుందంటే రెండు పక్కల కూడా సేమ్ సైజ్ బార్డర్స్ వస్తాయి కదా. అలా బార్డర్స్ వచ్చినప్పుడు ఈ విధమైన ప్యాచ్ కనుక వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా నేను క్లాత్ అనేది డబల్ తీసుకున్నాను. అలాగే క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను. క్యాన్వాస్ పేపర్ తీసుకున్న తర్వాత కట్ వర్క్ స్కేల్ ఉంది కదా, ఆ కట్ వర్క్ స్కేల్తో అయితే నేను కట్ వర్క్ అయితే మార్కింగ్ చేసేసానండి. ఆ కట్ వర్క్ స్కేల్ వచ్చేసి నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగుందండి. ఇట్లా కొంచెం పెద్దగా కట్ వర్క్ చేయాల్సి ఉంటే చాలా నీట్గా అయితే వస్తుంది. మనం బ్లౌజులకి కనుక పెట్టుకునేటప్పుడు కొంచెం చిన్నగా పెట్టుకుంటాం కాబట్టి అది ఎక్కువైపోతుంది అనమాట.
ఇలాంటి కట్ వర్క్లకి అయితే బాగుంది స్కేలు. ఆ విధంగా స్కేల్తో కట్ వర్క్ మార్కింగ్ చేసేసుకుని ఇప్పుడు దానిపైన మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. ఇటువైపుకి మనకి ఎంత కావాలో అంత మార్కింగ్ చేసుకోవాలండి. కొందరైతే పెద్దగా వేస్తారు బెల్ట్ అనేది, కొంతమంది ఏమో కొంచెమే వేయండి అంటారు కదా. వాళ్ళకి కావలసిన సైజులో మనం మార్కింగ్ చేసుకుందాము. ముందలే మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి కుట్టేటప్పుడు ఇన్విజిబుల్గా అయితే స్టిచ్చింగ్ వస్తుంది. కుట్ట అనేది బయటికి కనిపించకుండా మనం ఇక్కడ ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తామండి. ఈ ప్యాచ్ అనేది వన్ సైడ్ అయితే స్ట్రైట్గా వస్తుంది, వన్ సైడ్ అయితే కట్ వర్క్ వస్తుంది. ఈ రెండు కూడా మనం ఇప్పుడు ఇన్విజిబుల్గా అయితే స్టిచ్చింగ్ చేస్తాము. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకోవాలి. మనకి ఎంత అయితే బార్డర్ అనేది కావాల్సి ఉంటుందో అంతా ఆ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు కట్ వర్క్ దగ్గర మనం కూడా నిదానంగా కట్ చేసుకోవాలి. కుట్ అనేది కట్ అవ్వకుండా చాలా ఈజీగా మనం కట్ చేసుకోవాలండి. సింపుల్గా అంటే కుట్ అనేది కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. కుట్టు కట్ అవుతుంది అనుకోండి, మనకి వర్క్ పీసులు అనేది బయటకు వచ్చేస్తాయి మనం తిప్పేసినప్పుడు. అలా రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా అనేది కట్ వర్క్ కట్ చేయాలి. చూడండి, ఈ విధంగా కట్ వర్క్కి కట్ చేసాము. ఇలా సైడ్ కూడా మనకి కావలసినంత అయితే తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని తిప్పేసేసుకోవాలి. ఏమైనా చిన్నగా కట్ అవని ఉంటే ముందలే కట్ చేసుకోవాలండి కట్ వర్క్ దగ్గర. అలా కట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా అనేది కట్ వర్క్ తిరుగుతుంది అనమాట. చాలా నీట్గా అయితే వస్తుంది. చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. కుట్టు కట్ అయిపోయిందంటే మాత్రం పీసులు బయటకు వచ్చేస్తాయి. అంటే పట్టు క్లాత్ కదా ఇది, చాలా జాగ్రత్తగా అనేది కట్ చేయాలి. చూడండి, ఈ విధంగా పిన్నీస్ పెట్టేసేసుకుని ఈ పిన్నీసులు లోనకు పంపించేసేసి ఇప్పుడైతే మనం తిప్పేసేసుకుందాము. ఈ విధంగా బయటకు తీసేసేయాలి. ఇప్పుడు చక్కగా ఆ కట్స్ అన్నీ కూడా బయటకు వచ్చేటట్లు మనం క్లాత్ అనేది ఈ విధంగా బయటకు అయితే తీయాలండి ఒక్కొక్కటి కూడా. ఇప్పుడు ఇలా వచ్చేసిన క్లాత్ పైన అటుపక్క ఇటుపక్క కూడా కుట్టు అనేది వేయాలి. అటు సైడు కుట్టు పడాలి, ఇటు కట్ వర్క్ మీద కూడా కుట్టు అనేది వేయాలి. ఇలా వేసినట్లయితే మనకి కట్ వర్క్ అనే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. కర్వ్ షేప్లు అనేది కరెక్ట్గా వచ్చేటట్లు పెట్టుకుని ఆ తర్వాత ఈ విధంగా గట్టి కుట్టు అనేది వేసేసుకుందాం. ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసాం కదా. ఇప్పుడు మనం దీనికి పోట్లీ బటన్స్ యాడ్ చేయాలి. ఇలా పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చూడండి, కొంచెం లోనికి అంటే అటు మనకి ఆమ్ హోల్ వైపు జరుపుకుని స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే ఈ మధ్య ఖాళీలో మనం పోట్లీ బటన్స్ చాలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చేసేయచ్చండి. అక్కడికి మనకి గ్యాప్ వచ్చినట్టు అనిపించదు. ఇలా ఈ విధంగా పోట్లీ బటన్స్ పెట్టేసినట్లయితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. చూడండి, ఆ కర్వ్లో
ఈ విధంగా బటన్స్తో అయితే మనం కవర్ చేస్తున్నాము. స్ట్రైట్గా చక్కగా పెట్టేసుకొని మొత్తము కూడా ఆ కర్వ్ షేప్లో వచ్చేసింది కదా, ఆ మధ్యలోనికి అయితే మనం ఈ విధంగా పోట్లీ బటన్స్ అనేది యాడ్ చేసుకుందాము. చాలా సింపుల్గా ఈ ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అయితే అయిపోయింది కదండి. చాలా నీట్గా అయితే వస్తుంది. చూడండి ఈ విధంగా ఈ సైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు అవుట్ సైడ్ అనేది కూడా పెట్టేసుకుందాం. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేయాలండి. కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన కత్తిని పదునుగా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాము. ఇలా స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అవతల పక్క పోట్లీ బటన్స్ పెట్టేసుకోవాలి. ఆ పోట్లీ బటన్స్ పెట్టుకునేటప్పుడు మనం 1 ఇంచ్ గ్యాప్, మీ ఇష్టం, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అలా పెట్టేసుకోండి. ఎక్కువగా కావాలంటే ఇంకా ఎక్కువైనా పెట్టేసుకోవచ్చు. నేను ఈ విధంగా అయితే 1.5కి తక్కువగానైతే మార్కింగ్ చేశానండి. ఈ విధంగా 1 ఇంచ్కి మార్కింగ్ తక్కువగా చేశాను. ఇలా చేసేసుకున్న తర్వాత మనం మొత్తం కూడా బటన్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము. అటు సైడ్ పెట్టే బటన్స్ అయితే మనం ముందుగానే కట్ చేసేసుకున్న తర్వాత బటన్స్ అనేది స్టిచ్చింగ్ చేయాలండి. చూడండి ఈ విధంగా బటన్స్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది కదా, దానిపైన ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత మనం నడుం బెల్ట్ అనేది వేయాలండి. ఇప్పుడు నడుం బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే నడుం బెల్ట్ అనేది లోన్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ విధంగా అయితే ఈ మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకే ముందుగా నోటిఫికేషన్గా వస్తుందండి. టైలరింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో. థ్యాంక్ యూ.